మనం రోడ్డు మీద వెళ్తుంటాం. కొత్తగా ఎక్కడో ఒక చోట గుంట పడతది. మనకి నచ్చిన ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇలాంటి గుంటలు సహజం అనుకుంటాం. మనకి నచ్చని ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అమ్ముడు పోయింది అని మాట్లాడతాం. ఇది మనకి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వాచాలత్వం. ఇది ఒక మ్యాన్ సెంట్రిక్‌గా జరిగిపోతుంది. అంతే తప్పించి బాధ్యతాయుతంగా జరగట్లేదు. నితిన్ గడ్కరీ అనేటటువంటి వాడు కొన్ని వేల కిలోమీటర్లు కాదు, లక్షల కిలోమీటర్ల రోడ్లే ఇచ్చాడు. కానీ ఎక్కడో ఏదో తేడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైవే మొత్తం పూర్తయింది. మొన్న అమరావతి ఇంపాక్ట్ వచ్చి అక్కడ రోడ్డు మీద కాజా టోల్ గేట్ దగ్గర నీళ్ళు నిండింది. ఇప్పుడు గడ్కరీని తిడదామా, చంద్రబాబుని తిడదామా, లేకపోతే లోకల్‌గా వచ్చినటువంటి కొత్త కన్‌స్ట్రక్షన్ తిడదామా అంటే, మనకి గడ్కరీని తిడదాం అనేటటువంటి కాన్సెప్ట్. మిగతా వాళ్ళు అటు పక్కకి తిట్టుకునే కాన్సెప్ట్. ఇట్లాగా దేశవ్యాప్తంగా పెరుగుతుంది. ఇప్పుడు దేశంలో రోడ్ల వసతులు విపరీతంగా పెంచుతున్నవాడు, చిత్తశుద్ధితో చేస్తున్నవాడు గడ్కరీ. అవినీతి రహితంగా అతను చేస్తుండటం వల్లే అతనికి మంచి పేరొచ్చింది. దేశవ్యాప్తంగా కూడా. లేకపోతే ఇంత రోడ్లు పూర్తి అవ్వడం వల్ల కాదు. అలాగే అండర్ గ్రౌండ్ పాసేజెస్ నుంచి సరిహద్దుల దాకా. నిజంగా చెప్పాలంటే రాబోయే 30, 40 సంవత్సరాలకి కావలసినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఈ 10, 12 ఏళ్లలో గడ్కరీ స్వయంగా చేసుకొచ్చినటువంటిది. అంటే ఆయన జేబులోంచి డబ్బులని కాదు. ఈ దేశపు బడ్జెట్‌ని పర్ఫెక్ట్‌గా అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎథనాల్ అనేటటువంటిది ఆల్రెడీ కొన్ని దేశాల్లో 5% వాడతారు. కొన్ని దేశాల్లో 10% వాడతారు. కొన్ని దేశాల్లో 80% వాడే దేశాలు కూడా ఉన్నాయి. మన దేశంలో 5, 10 ఇప్పుడు 20కి తీసుకొచ్చారు. ఎథనాల్‌తో నాశనం అయిపోతుంది. మనం అసలు ఎథనాల్ పోయించుకోకుండానే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు, తిట్టాడు. ప్రభుత్వం మీద నాకు కోపం ఉంది, మోడీ మీద కోపం ఉంది, మోడీ మంత్రిని గడ్కరీ కాబట్టి ఆయన మీద కోపం ఉంటది. వాడు తిట్టాడు కాబట్టి నేను తిడతా. అంతే తప్పించి మనం ఏం ధృవీకరించుకోము ఇక్కడ. వాడు చెప్పింది వ్యతిరేకంగా ఏది చెప్తే అది నేను నమ్ముతాను. ఈ కాన్సెప్ట్‌తో నడుస్తుంది. ఇప్పుడు అందుకనే గడ్కరీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు 2 ఉంటది. ఎథనాల్ ఆయిల్ ఉంటది, మామూలు ఆయిల్ ఉంటది. నీకేది కావాలంటే అది పోయించుకో. ఇది నాకు రూ. 2 ఎక్కువ ఉంటది. పోయించుకుంటే ఎవరొద్దన్నారు? దీనికి సమాధానం ఎక్కడుంది?